నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు మండలం జంగంగూడెం గ్రామంలో సుమారు 156 ఎకరాల భూమికి ఎదురుగా ఉన్న 3 ఎకరాల ఇటీవల ఖరీదు చేసిన బేతాలపాలు అనే రిటైర్ మాస్టారు దాన్ని కొని ఆ 3 ఎకరాలకు ఆనుకుని ఉన్న 150 ఎకరాల రైతులని లోనికి వెళ్లనివ్వకుండా చుట్టూరు తీగల కట్టి మధ్యలో గేటు పెట్టి తాళం వేసి లోపలికి వెళ్లనివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ విషయం గురించి PRGS లో సబ్ కలెక్టర్ కి అర్జీ ఇవ్వడం జరిగిందని ఈ విషయం గురించి సబ్ కలెక్టర్ కూడా పొలాలను వీక్షించి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు టీడీపీ నేత పోట్లూరి అశోక్ తెలియజేశారు. ఈ దారి గురించి సదరు పొలాన్ని కొనుగోలు చేసిన బేతాలపాలు అనే వ్యక్తితో మేము మాట్లాడామని ఎకరం 20 లక్షల రూపాయల చొప్పున ఆయన కొనుగోలు చేసి ఈ పొలం నుంచి దారి కోసం 16 సెంట్లు అవసరమవుతుందని దాన్ని కూడా ఎకరం 50 లక్షలు 16 సెంట్లకు విలువ కట్టిస్తామని చెప్పిన సదరు బేతాలపాలు పట్టించుకోవట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక గొల్లపల్లి రఘునాథస్వామి ఆలయ భూములు కూడా అదే 150 ఎకరాల్లోనే కలిసి ఉన్నాయని ఆ భూములను కౌలుకు చేస్తున్న వారు కూడా అదే దారిని వినియోగిస్తున్నామని ఆ దారి ఇప్పటిది కాదని కనీసం 100 సంవత్సరాల నుంచి అదే దారిని వినియోగిస్తున్నామని కావున PRGS లో అర్జీ పెట్టిన విధంగా సబ్ కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నామని రైతులు తెలియజేశారు. ఈ గేట్లో నుంచి లోపల తాళం వెళ్ళట్లేదండి బయట. ఎవరండి వెళ్ళింది? మొన్న కొనుక్కున్నాయన ఆ గేట్లు తాళం వేసేసి అంత క్రితం వెళ్ళిపోయేదండి డైరెక్టర్గా వెళ్ళనప్పుడు బయటకు వెళ్ళిపోండి అది కానీ లెక్క తాళం వేసేసారు. ఎన్నాళ్ళు పట్టుందని దారి అది మీకు? పుట్టినగా నుండి అట్టు నుంచి వెళ్తున్నాం అండి. ఇరవై కట్టు నుంచి అట్టు వెళ్తున్నాం అండి. ఆ దోమనే ఇప్పుడు అతను మూసేసిన దోమనే రఘునాథ స్వామి గొల్లపల్లి దేవస్థానం రఘునాథ స్వామి భూములు ఉన్నాయండి. 4 ఎకరాల 40 సెంట్లు దానికి కూడా అదే దోమ అండి. ఆ దోమనే వెళ్ళాలండి. అదేమంటే అదే నేను కౌలుకు చేస్తున్నానండి. ఆ దోమలు ఆ భూమిని నేను వెళ్ళలేమంటున్నారండి ఆటతో. దారి కాగితాలు రాసుంది, అదే దారిని రాసుంది ఏమన్నా? లేదండి, అసలు 100 స్థిరం నుంచి ఫస్ట్ నుంచి అక్కడి నుంచే వెళ్ళేది. దానిలోకి వెళ్తాక ఆ రోడ్డే, అదే రోడ్డు అసలు నుంచి వెళ్ళాలి. పూర్వకాలం నుంచి నేను పుట్టినప్పటి నుంచి కూడా అదే దారి అండి. మా బజార్లోనేనండి దారి. గ్రామము మా గ్రామానికి సుమారు 100 సంవత్సరాల నుండి ఒక 150 ఎకరాలకి వెళ్ళే దారి ఒక 3 ఎకరాలు రైతు కొని దానికి గేటు తీగ వేసి లోనికి వెళ్లకుండా ఈ 150 ఎకరాల రైతులను ఇబ్బంది పాలు చేస్తున్నారు. మేము దారిమ్మని అక్కడికి మేము ఫ్రీగా అవసరం లేదు. రైతులు వాళ్ళు కొన్నది 20 లక్షల రేటు, ఈ రైతులకి 16 సెంట్లు అవసరం అవుతుంది. 16 సెంటుకి కూడా 50 లక్షల రేటు ఇస్తామన్నా కూడా ఆ రైతు ఎంట్రన్స్లో ఉండి మొత్తం బ్లాక్ చేశారు. గేటు పెట్టి గేటుకి తాళం వేసి ఎవరిని వెళ్ళలేకుండా ప్రతి రైతును కూడా ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఎంపీటీసీ గారినండి నేను. చెప్పండి. దేవరగుంట దాంగనగూడెం ఎంపీటీసీ గారినండి. ఇది 150 సంవత్సరాల నుంచి ఆయకట్టు, అది చెరువు ఆయకట్టు అండి. దానికి దారి బిగిచ్చేసి ఏలూరు అతనంట బేతాల పగులండి. అతను గేట్లు బిగిచ్చేసి వెళ్ళనని మొత్తాన్ని అర్థం తిప్పి తిప్పిచ్చేస్తున్నారండి. దాని గురించి మేము సబ్ కలెక్టర్ గారికి కాగితం ఇచ్చామండి. దాని గురించి వచ్చి సబ్ కలెక్టర్ గారు ఏమన్నారండి? సబ్ కలెక్టర్ గారు ఎంపీ వచ్చి మేము సాల్వ్ చేస్తామని